నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎన్ని ఇబ్బందులున్నా రైతు డిక్లరేషన్ను అమలు చేసి తీరుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ నెలాఖరులోపు రైతులందరి ఖాతాల్లో రైతు బంధు జమవుతోందని భరోసా ఇచ్చారు. రైతు రుణమాఫీ అమలుకై సీఎం రేవంత్ పట్టుదలతో కృషి చేస్తున్నారని ఆయన వెల్లడించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే రైతు డిక్లరేషన్ను అమలు చేసి తీరుతామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, రైతాంగ ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తామని అన్నారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఆంధ్రానగర్లో ఏర్పాటు చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని బుధవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆవిష్కరించారు. ముందుగా డిచ్పల్లి మండలం ధర్మారం బి గ్రామానికి చేరుకున్న మంత్రి తుమ్మల బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావులను అదనపు కలెక్టర్ పి యాదిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరకల నర్సారెడ్డి తదితరులు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం ఆంధ్రానగర్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని అట్టహాసపు ఏర్పాట్ల మధ్య మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ, తాము ఎక్కడున్నా, ఏ పదవిలో ఉన్నా రాష్ట్ర రైతాంగ సంక్షేమమే ఎజెండాగా పనిచేస్తున్నామని అన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చిన తామంతా ఆ మహానుభావుని ఆశయాలకు అనుగుణంగా అదే నిబద్ధతతో నిజాయితీగా ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ అమలుకు శ్రీకారం చుట్టిన సంక్షేమ పథకాలు నేడు దేశమంతటా అన్ని పార్టీలు అమలు చేస్తున్నాయని గుర్తు చేశారు. తెలుగు ప్రజల కీర్తిని దశ దిశలా చాటిన దార్శనీయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. రైతాంగ అవసరాలు, కష్టాలు తెలిసిన వ్యక్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతుల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని వారు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు నెలకొని ఉన్నప్పటికీ రైతాంగ ప్రయోజనాల విషయంలో ఎంత మాత్రం రాజీ పడబోమని, ఎన్నికల సమయంలో రైతాంగ డిక్లరేషన్లో పొందుపరిచిన ప్రతి హామీని నెరవేరుస్తామని మంత్రి భరోసా కల్పించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు తలదించుకునే పరిస్థితి తలెత్తబోనివ్వమని, ఎప్పటికీ రైతు సగర్వంగా తలెత్తుకొని నిలబడాలన్నదే తమ సంకల్పమని అన్నారు. ఇప్పటికే 2 ఎకరాల లోపు వ్యవసాయ భూమి కలిగిన 29 లక్షల మంది రైతులకు రైతు బంధు అందించామని, మిగతా రైతులకు కూడా రేపటి నుండే వారి ఖాతాల్లో రైతు బంధు డబ్బులు జమయ్యేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ నెలాఖరులోపు రైతులందరి ఖాతాల్లో రైతు బంధు నిధులు పడతాయని స్పష్టం చేశారు. రైతులకు రుణమాఫీని అమలు చేసే విషయంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో పట్టుదలతో కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు, ఆర్మూర్ శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి,
ఆర్మూర్, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు వినయ్ కుమార్ రెడ్డి, ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, గ్రామస్తులు, గ్రామ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. నగర్లో ఏర్పాటు చేసినటువంటి ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు ఆహ్వానించినటువంటి ఎన్టీఆర్ అభిమానులకి కమ్మ సంఘ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు తెరపడింది. ఎమ్మెల్సీ స్థానాలకు నిజామాబాద్ జిల్లాకు చెందిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్తో పాటు మరొకరు బల్మూరి వెంకట్ను అధిష్టానం ఎంపిక చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారికంగా ప్రకటించింది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీ స్థానాలకు నిజామాబాద్ జిల్లాకు చెందిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు బల్మూరి వెంకట్ పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ ఎంపిక చేసింది. ఈ మేరకు గురువారం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే మొదట ఈ 2 స్థానాలకు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్లను ఎంపిక చేసినట్లు మంగళవారం మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. నామినేషన్ వేసేందుకు సిద్ధం కావాలని ఇరువురికి పార్టీ హైకమాండ్ సూచించినట్లు జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా ఇవాళ ప్రకటించిన అభ్యర్థుల లిస్టులో అనూహ్యంగా అద్దంకి దయాకర్కు చోటు దక్కకపోవటం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారింది. దయాకర్ స్థానంలో మహేష్ కుమార్ గౌడ్కు కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించడంతో అద్దంకి మరో పోస్ట్ ఏదైనా ఇస్తారా అని చర్చ జరుగుతోంది. మహేష్ కుమార్ గౌడ్కు ఎమ్మెల్సీగా అధిష్టానం అవకాశం కల్పించడం పట్ల జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థి దశలో ఎన్ఎస్యుఐ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతున్న మహేష్ గౌడ్ పార్టీ అభివృద్ధికి అంకిత భావంతో కృషి చేశారు. గత 10 ఏళ్లుగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో లేకపోయినా అధికార పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై మహేష్ నిరంతరం ఉద్యమాలు చేశారు. ఆయనకు ఎమ్మెల్సీకి ఎంపిక చేయటం హర్షణీయమన్నారు. 2 కాళ్లు బయట, బాడీ లిఫ్టులో ఇరుక్కుపోయి గంటన్నర పాటు ప్రాణాపాయ స్థితిలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ సెక్యూరిటీ గార్డ్ కొట్టుమిట్టాడాడు. ఫైర్ రెస్క్యూ బృందం అరగంట పాటు సహాయక చర్యలు చేపట్టడంతో ప్రాణాలతో సెక్యూరిటీ గార్డ్ బయటపడ్డాడు. సంబంధిత కాంప్లెక్స్ యజమానిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
నిజామాబాద్ నగరంలోని కోటగల్లీలో గల లావణ్య అక్రేడ్ షాపింగ్ కాంప్లెక్స్ లిఫ్టులో సెక్యూరిటీ గార్డ్ ఇరుక్కుపోయి 2 కాళ్లు బయట బాడీ లోపల చిక్కుకొని గంటకు పైగా ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడు. ఈ ప్రమాదంలో సెక్యూరిటీ గార్డ్ మహేందర్ గౌడ్ కాళ్ళు చేతులు విరిగి కొన ఊపిరితో ఫైర్ స్టేషన్ రెస్క్యూ టీం సహాయంతో ప్రాణాలతో బయటపడ్డాడు. దాదాపు గంట సేపు లిఫ్టులోని కాళ్ళు బయట బాడీ లోపల ఉండి ఊపిరాడక ప్రాణాపాయ స్థితిలో ఉన్న సెక్యూరిటీ గార్డ్ మహేందర్ గౌడ్ను ఫైర్ స్టేషన్ రెస్క్యూ బృందం దాదాపు అరగంటకు పైగా ప్రయత్నించి ఆయన్ను ప్రాణాలతో బయటకు తీశారు. తీవ్రంగా గాయపడ్డ సెక్యూరిటీ గార్డ్ను హుటాహుటిన 108 వాహనంలో జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. ఈ షాపింగ్ కాంప్లెక్స్లో హెచ్డిఎఫ్సి హౌసింగ్ లోన్ విభాగంలో మహేందర్ గౌడ్ సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నారు. వాష్రూమ్కు లిఫ్ట్లో వెళ్లి తిరిగి వస్తుండగా గ్రౌండ్ ఫ్లోర్లో దిగే క్రమంలో కాళ్ళు బయట పెడుతున్న సమయంలో లిఫ్ట్ ఒక్కసారిగా ఆగిపోయి కాళ్ళు బయట బాడీ లోపల ఉండిపోయి ఇరుక్కుపోయాడు. గంట నుండి అరుపులు కేకలు పెట్టడంతో స్థానికులు గమనించి హైదరాబాద్లోని ఫైర్ సహాయక సెంట్రల్ టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. హుటాహుటిన నిజామాబాద్ ఫైర్ స్టేషన్ రెస్క్యూ బృందం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టి అరగంటలో అతన్ని బయటకు తీశారు. గత కొన్ని రోజులుగా లిఫ్ట్ సరిగ్గా పనిచేయటం లేదని, ఇలాగనే 2-3 సార్లు మధ్యలోని ఆగిపోవటంతో టెక్నీషియన్లు వచ్చి రిపేర్ చేసి ఆగిపోయిన లిఫ్టును బాగు చేసి సిబ్బందిని బయటకు తీసిన ఘటనలు కూడా జరిగాయని స్థానికులు చెప్పుకొచ్చారు. అలాగే ఇదే షాపింగ్ కాంప్లెక్స్లో ఉన్న దావత్ హోటల్లో సిలిండర్లు పేలి భారీ అగ్ని ప్రమాదం జరిగినప్పటికీ ఫైర్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి మంటలను ఆర్పడంతో అప్పట్లో కూడా అనేక మంది ప్రాణాలను ఇదే ఫైర్ సిబ్బంది కాపాడారు. కానీ ఈ కాంప్లెక్స్ యజమానిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో స్థానికులు ఫైర్ ఆఫీసర్లపై మండిపడుతున్నారు. టీం మొత్తం అందరం కలిసి వ్యక్తిని రెస్క్యూ చేయడం జరిగింది. ఆల్రెడీ ఒక కాలు డ్యామేజ్ అయినట్టు అనిపిస్తుంది గట్టిగా లిఫ్ట్ అయిపోయి వన్ సైడ్ మొత్తం కంప్లీట్ లిఫ్ట్ ఏది బ్రేక్ చేసేసి వ్యక్తిని లిఫ్ట్ నుంచి అవ్వడం జరిగింది. అంటే ఎంతసేపటి నుంచి అందులో మినిమం 45 మినిట్స్ అవుతుందంట లిఫ్ట్ ఏరుకొనేసి మా కాల్ 9 o'clock కాల్ వచ్చింది. రాగానే ఇమీడియట్లీ టర్న్ అవుట్ కావడం జరిగింది. జస్ట్ ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ రెస్ట్ బయట తీసేసాం. మన లోపల లిఫ్ట్ కింద పడిపో ప్రాబ్లం ఉంటుందని చెప్పి పైన నుంచి లోక్ సాయంత్రం నుంచి వ్యక్తిని బయట ఏమో అండి మా ఆఫీసర్ చిన్న సార్ వారు చర్య తీసుకుంటారు. హైదరాబాద్ నుంచి జిల్లాకు విచ్చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికారు. ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకొని వెనువెంటనే పరిష్కారానికి చర్యలు చేపట్టడంతో కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుండి నిజామాబాద్కు వస్తున్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డికి ఇందలవాయి టోల్ ప్లాజా వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా హైదరాబాద్లో అందుబాటులో ఉండాల్సి వచ్చింది. తిరిగి నిజామాబాద్కు విచ్చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని కలిసిన కాంగ్రెస్ శ్రేణులు ఆనందోత్సాహాల మధ్య స్వాగతం పలికారు. పలువురు నాయకులు ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. సత్వరమే స్పందించిన ఆయన సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి త్వరగా సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇందలవాయి మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్, నాయకులు శేఖర్ గౌడ్, కంచెట్టి గంగాధర్, పొలసాని శ్రీనివాస్, డాక్టర్ షాదుల్లా, కమలాపురం రాజేశ్వర్, డాక్టర్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ గాండ్ల భైరయ్య, బద్దంరెడ్డి కరుణాకర్, ఎల్లారెడ్డిపల్లి సుధాకర్ పాల్గొన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు. రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, పెండింగ్లో ఉన్న నిజాం సాగర్ కెనాల్ నిర్మాణ పనులకు త్వరలోనే నిధుల మంజూరుకు కృషి చేస్తామని ఆయన వెల్లడించారు. బీర్కూర్ మండలంలోని దామరంచ, రైతునగర్, బైరాపూర్, బీర్కూర్ తాండా తదితర గ్రామాల మధ్య ఉన్న తేడా నిజాం సాగర్ 25, 26వ డిస్ట్రిబ్యూటరీ కాలువలను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి బుధవారం పరిశీలించారు.
బీర్గూర్ రైతుల చిరకాల కోరిక అయిన 26/4 డిస్ట్రిబ్యూటరీ కాలువ నిర్మించే స్థలాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 26/4 కాలువ నిర్మాణ పనులకు సంబంధించిన అనుమతుల కోసం ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి కాలువ మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కాలువ నిర్మాణం చేపడితే 4,000 ఎకరాలకు సాగునీరు అందుతోందని అన్నారు. కాలువ నిర్మాణం కోసం 2009లోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసినా ఆ తర్వాత వచ్చిన పాలకులు కాలువ నిర్మాణంపై దృష్టి పెట్టకపోవడంతో పనులు ఆగిపోయాయని చెప్పుకొచ్చారు. కాలువ నిర్మాణం కోసం 2009లోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసినా ఆ తర్వాత వచ్చిన పాలకులు కాలువ నిర్మాణంపై దృష్టి పెట్టకపోవడంతో పనులు ఆగిపోయాయని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు అనేక చర్యలు తీసుకుంటోందని ఆయన అన్నారు. త్వరలోని కాలువ నిర్మాణానికి సంబంధించి అనుమతులు మంజూరయ్యేలా చర్యలు చేపడతామని రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీర్కూర్ మండల రైతులు, బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2006లో రాజశేఖర ముఖ్యమంత్రి, పొన్నాల లక్ష్మయ్య ఇరిగేషన్ మంత్రి, బాజిరెడ్డి గవర్నమెంట్ ఎమ్మెల్యే. ఆ రోజు బీర్పూర్ చెరువు నల్ల చెరువులకు కానీ ఆ ఊళ్ళో ఉన్న 1,500 ఎకరాలు 3 చెరువులకు తీసుకుపోయే కార్యక్రమంలో సుమారు 2-3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అది చేయడం జరిగింది. కానీ దాన్ని కార్యరూప దాచే లోపల ప్రభుత్వం క్రమంలో దాన్ని చేయలేకపోయింది. ఇది మళ్ళా ప్రజల కోరిక మీద బీర్పూరు ప్రజలు 1,500 ఎకరాలంటే మామూలు మాట కాదు. 3 చెట్లు ఉండాలంటే కంపల్సరీ వీళ్ళు కమాండ్ ఏదైతే వాళ్ళు కూడా బీర్పూర్ కూడా, కాబట్టి వాళ్ళకు నీరు పోవాల్సిన హక్కు ఉన్నది వాళ్ళకు. కాబట్టి వాళ్ళు నీళ్ళు పోవాలంటే ఇక్కడ ఎట్లయితే వాడుతుందో అక్కడ కూడా పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికి సమానంగా ఎత్తున తీసి ఇక్కడ ఎత్తు పెంచిదని చెప్తా ఉన్నారు. జనాల్లో ఎత్తు పెంచి నీళ్ళు అక్కడ స్లో పోయేటట్టు చేసినట్టు చెప్తున్నారు. నీళ్ళు తగ్గినాక అదిగో చూస్తాం వెరిఫై చేసి ఆ ఎత్తు పెంచినట్టు తీసేసి సమానంగా కెనాలు ఏ లెవెల్కి అయితే ఉండాలనో ఆ లెవెల్కే ఉంచాలి. దాన్ని తేడా ఏమీ ఎవరికి హక్కు లేదు. అలా మట్టి పోసి నింపి నీళ్లు కమిటెడ్ చేసి ఇంకా నీళ్ళకి ఎక్కువ చేసే హక్కు ఎవరికి ఉండదు. వివిధ వర్గాల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామీణ ప్రజల ముంగిట్లోకి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా తేవటం జరిగిందని నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ చెప్పారు. ఈ పథకాలకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని ఆయన తెలిపారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం అమ్రాద్ తండాలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమానికి నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఎంపీని గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కేంద్ర ప్రభుత్వ పథకాల వివరాలతో రూపొందించిన క్యాలెండర్ను ఎంపీ ఆవిష్కరించారు. అనంతరం స్థానికులతో సంకల్ప ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ కేంద్ర పథకాల గురించి అవగాహన పెంపొందించుకొని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం గ్రామ గ్రామాన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహిస్తోందని స్పష్టం చేశారు. క్యాలెండర్పై ఉన్న QR కోడ్ను సెల్ ఫోన్ ద్వారా స్కానింగ్ చేస్తే కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ మీకు తెలిసిపోతాయని ఆయన తెలిపారు. ఆ సదుపాయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఆయన సూచించారు. అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందాలని అంకుటిత దీక్షతో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు. ఇప్పటికే వీటిని చాలామంది వినియోగించుకొని లబ్ధి పొందుతున్నారని ఆయన గుర్తు చేశారు. ఆయా పథకాల ద్వారా ప్రయోజనం పొందిన వారిచే సభలో వారి అనుభవాలను, అనుభూతులను స్వయంగా వివరింపజేశారు. పథకాలను వినియోగించుకోవడంలో ఏవైనా ఇబ్బందులు ఎదురయ్యాయా అని ఎంపీ ఆరా తీయగా అలాంటిదేమీ లేదని, దరఖాస్తు చేసుకున్న వెంటనే అర్హతను అనుసరిస్తూ తమకు లబ్ధి చేకూరేలా అధికారులు తోడ్పాటును అందించారని లబ్ధిదారులు సమాధానమిచ్చారు. కాగా వీరి తరహాలోనే గ్రామీణ ప్రజలు కేంద్ర పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ సూచించారు. అర్హులైన లబ్ధిదారులందరికీ పథకాల ప్రయోజనాలు అందుతాయని ఆయన అన్నారు. అందుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని ఆయన సూచించారు. ప్రస్తుతం సంకల్పయాత్ర ద్వారా మీ ముంగిటకొచ్చిన అధికారులకు నేరుగా దరఖాస్తులు సమర్పించాలని ఆయన సూచించారు.
మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు ఇంటికి చేరుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఘన స్వాగతం లభించింది. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇతర నాయకులతో కలిసి ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. డిచ్పల్లి మండలంలోని ధర్మారం బి గ్రామంలో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు నివాస గృహానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విచ్చేశారు. ఆయనకు ఘన స్వాగతం పలికిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు అరకిల నర్సారెడ్డి, తాహిర్ బిన్ హుమ్దాన్తో కలిసి ఘన స్వాగతం పలికారు. అనంతరం తేనీటి విందులో పాల్గొన్నారు. తదనంతరం ధర్మారంలో గల ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకున్న మంత్రి తుమ్మల మాజీ మంత్రి మండవతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత అధికారిక కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉండగా ఆయన నిజామాబాద్ నగరానికి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు ప్రజలను ఏకం చేసిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని అన్నారు. ఆయన హయాంలోనే సంక్షేమ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాన్సువాడ బల్దియా అధికారుల మొక్కుబడిగా విధులు నిర్వహిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. రాత్రి పగలు వీధి దీపాలు వెలుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ పట్టణంలో బల్దియా అధికారుల తీరు నవ్వుల పాలవుతోంది. రాజుల సొమ్ము రాళ్ల పాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. బాన్సువాడలో 19 వార్డులు ఉండగా వాటిలో 180 విద్యుత్ మీటర్ల ద్వారా వీధి దీపాలు, బోర్ మోటార్లకు విద్యుత్ సరఫరా అవుతోంది. ప్రతి నెల సుమారు 6,50,000 రూపాయల వరకు విద్యుత్ బిల్లు వస్తోంది. ప్రజల నుండి ముక్కుపిండి మరీ పన్నులు వసూలు చేస్తున్నారు. ఈ నిధులను సద్వినియోగం చేయాల్సి ఉండగా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని వార్డుల్లో రాత్రి పగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతున్నాయి. ఫలితంగా విద్యుత్ బిల్లులు అధికంగా చెల్లించాల్సి వస్తోంది. మున్సిపల్ అధికారుల తీరుతో ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చొరవతో సాలురా లిఫ్ట్ ఇరిగేషన్ రైతుల సమస్య పరిష్కారమైంది. చోరీకి గురైన ట్రాన్స్ఫార్మర్ స్థానంలో కొత్త ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతో ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేశారు. సాలురా లిఫ్ట్ ఇరిగేషన్కు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ గతంలో చోరీకి గురైంది. కొత్త ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయాలని ఆయకట్టు రైతులు అధికారులను కోరినప్పటికీ సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. రైతులు సొంత డబ్బులతో ట్రాన్స్ఫార్మర్ కొనుగోలు చేయాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. దీంతో బాధిత రైతులు లిఫ్ట్ ఇరిగేషన్ కమిటీ సభ్యులతో కలిసి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని కలిశారు. తాము ట్రాన్స్ఫార్మర్ను కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సానుకూలంగా స్పందించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఆయన కృషితో నూతన ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసిన ఎంపీడీసీఎల్ అధికారులు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఈ సందర్భంగా సాలురా లిఫ్ట్ ఇరిగేషన్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ అడిగిన వెంటనే స్పందించి ట్రాన్స్ఫార్మర్ పునరుద్ధరణకు కృషి చేసిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు చూద్దాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును.
నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి. వార్తలకు తిరిగి స్వాగతం. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ అంటే వైద్యమే చేయాలి, కానీ ఆ పని వదిలేసి ఇంజనీర్ అవతారం ఎత్తడంతో సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. చివరకు ఈ అడ్డగోలు అభివృద్ధి పనుల వ్యవహారం కలెక్టర్ వరకు వెళ్లటంతో సదరు ఉన్నతాధికారిపై జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఈ మధ్యకాలంలో వార్తల్లో చర్చగా మారుతోంది. ఆసుపత్రి సూపరింటెండెంట్ తన పుట్టినరోజు వేడుకలు ఆర్భాటంగా రోగులకు ఇబ్బంది కలిగే విధంగా జరుపుకున్నట్టు వార్తలొచ్చాయి. ఇక చివరకు పనులు సైతం ఇష్టారాజ్యంగా జరుగుతున్నాయి. కనీస నిబంధనలు పాటించకుండానే అభివృద్ధి పేరుతో పనులు మొదలుపెట్టడం పట్ల అధికార యంత్రాంగం విస్మయం వ్యక్తం చేస్తోంది. అంతంతానే అయి అభివృద్ధి పేరుతో పనులు చేయించడం, లక్షల్లో నిధులు గోల్మాల్ కావడం సర్వసాధారణమైపోయిందని సిబ్బంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇటీవల సుమారు 85 లక్షల రూపాయలతో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మరమ్మతులు చేయించడానికి సదరు ఉన్నతాధికారి ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఇంకేముంది, కలెక్టర్ వద్దకు వెళ్లి ఆ పనులకు సంబంధించి అనుమతి ఇవ్వాలని కోరారు. ఫైలు పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అసలేం జరుగుతోందని సీరియస్ అయినట్టు సమాచారం. జిల్లా ప్రభుత్వాసుపత్రికి ప్రత్యేకంగా ఇంజనీరింగ్ శాఖ ఉందని, ఏమైనా పనులు, నిర్మాణాలు, మరమ్మతులు ఉంటే ఆ శాఖ ద్వారానే చేయించుకోవాలి కదా అని సూపరింటెండెంట్ను కలెక్టర్ ప్రశ్నించారు. కానీ సదరు ఉన్నతాధికారి మాట్లాడుతూ గతంలో కలెక్టర్ అనుమతితో పనులు చేయించామని పేర్కొనగా, అప్పట్లో ఏం జరిగిందో తనకు సంబంధం లేదని, నియమ నిబంధనలు పాటించాల్సిందేనని ఆయన అన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలాంటి అభివృద్ధి పనులు కావాలో సంబంధిత ఇంజనీరింగ్ శాఖ ద్వారానే చేయించుకోవాల్సిందని జీజీహెచ్ సూపరింటెండెంట్కు జిల్లా కలెక్టర్ తేల్చి చెప్పినట్టు తెలిసింది. యువకులు స్వచ్ఛంద కార్యక్రమాల నిర్వహణకు ముందుకు రావాలని రాంపూర్ పబ్లిక్ పవర్ యూత్ అధ్యక్షుడు విజయ్ అన్నారు. ప్రతి ఒక్కరూ సమాజ శ్రేయస్సుకు పాటుపడాలని ఆయన కోరారు. డిచ్పల్లి మండలంలోని రాంపూర్ గ్రామంలో పబ్లిక్ పవర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ యూత్ అసోసియేషన్ తొలిసారి నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. సుమారు 100 మందికి పైగా యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా పబ్లిక్ పవర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ మాట్లాడుతూ పవర్ యూత్ తరపున గ్రామంలో పలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేశామని తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, గ్రామస్తుల సహకారంతో మున్ముందు మరిన్ని కార్యక్రమాలు చేస్తామని ఆయన చెప్పారు. అన్ని గ్రామాలలో యువకులు ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావాలని ఆయన కోరారు. అనంతరం రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శి బుస్స ఆంజనేయులు మాట్లాడుతూ యువత రక్తదానం చేయడానికి ముందుకు రావాలని, రక్తదానం ప్రాణదానంతో సమానమని అన్నారు. అత్యవసర సమయాల్లో రక్తం దొరకక ప్రాణాలు కోల్పోయిన సందర్భాలున్నాయని ఆయన గుర్తు చేశారు. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన పబ్లిక్ పవర్ యూత్ అసోసియేషన్ రాంపూర్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆ యూత్ ప్రధాన కార్యదర్శి సుమన్, ఉపాధ్యక్షుడు నర్సాగౌడ్, క్యాషియర్ గంగాధర్, కార్యదర్శి ప్రశాంత్, సభ్యులు అజయ్, సాగర్, నడిపి గంగారావు, రెడ్ క్రాస్ సొసైటీ క్యాషియర్ రవీందర్, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 26 జనవరి రిపబ్లిక్ డేను పురస్కరించుకొని మా యొక్క యూత్ సభ్యులమైన పబ్లిక్ పవర్ యూత్ అసోసియేషన్ రాంపూర్ వాళ్ళము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ రక్తదానం ఏదైతే ఉందో మన ఊరిలో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసి ఎంతమంది అయితే అంతమంది మ్యాక్సిమం ఇస్తే
మనకు రేపు పొద్దున మన విలేజ్ కూడా ఇంకెవరికన్నా రక్తం అవసరం ఉంటే కానీ వాళ్ళు రెడ్ క్రాస్ వాళ్ళు ఇస్తారు. అలాగే చాలామందికి ఆపత్కాలంలో ఉపయోగపడుతుంది. అన్నీ దొరుకుతాయి కానీ అవసరానికి రక్తం దొరకదు. ఎంత డబ్బు పెట్టినా ఒక్కోసారి రక్తం కూడా దొరకదు. ఇటువంటి మంచి కార్యక్రమం తీసుకుంటే రాబోయే రోజులలో కూడా ఇంకా ప్రతి సంవత్సరం కూడా వేసుకోవచ్చు. మనం ఇటువంటి యాక్టివిటీని మనం అందరం యువకుల ముందరికి వచ్చి సమిష్టిగా వేసుకొని ఇటువంటి కార్యక్రమాలు సమాజానికి చాలా ఉపయోగపడతాయని మేము యూత్ సభ్యులమైన అందరం విలేజ్ వాళ్ళ ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రాంపూర్ యువకులు చాలామంది గ్రామ పెద్దలు కూడా సహకరించడం జరిగింది. ఆల్రెడీ ఎక్కువ మొత్తంలో 30 మంది దాకా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగపడతాయి. కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తోందని దర్పల్లి ఎంపీడీఓ లక్ష్మణ్ అన్నారు. ఈ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. దర్పల్లి మండలంలోని బేలియా తండాలో సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్ శివరాం ఆధ్వర్యంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మణ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించారు. ప్రతి ఒక్కరూ కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ముందుగా ప్రధానమంత్రి మోదీ సందేశాన్ని దృశ్య శ్రవణం ద్వారా చదివి వినిపించారు. అనంతరం గోడ ప్రతులను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ లక్ష్మణ్ మాట్లాడుతూ ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ముద్ర యోజన తదితర పథకాల ద్వారా లబ్ధి జరిగే విధానాలను వివరించారు. ప్రతి ఒక్కరూ జన్ధన్ బ్యాంక్ ఖాతాలు తీసుకోవాలని సూచించారు. ఆయుష్మాన్ భారత్ కార్డులు పొందాలని, దీంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలు పొందవచ్చని అన్నారు. ఇల్లు లేని వారు ఇంటి నిర్మాణ సాయం కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా లబ్ధి పొందవచ్చని తెలిపారు. అటల్ పెన్షన్, జీవనజ్యోతి బీమా, కిసాన్ సమ్మాన్ నిధి తదితర పథకాలను వివరించారు. ముఖ్యంగా ఆధునిక వ్యవసాయంపై రైతులు దృష్టి పెట్టాలని, కొత్త టెక్నాలజీతో ఎన్నో యంత్రాలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. పంటలకు రసాయనాలు పిచికారీ చేయడానికి డ్రోన్లను వినియోగిస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎకరాలు పిచికారీ చేసి అధిక లాభాలు రాబట్టవచ్చని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శివరాం, కార్యదర్శి సాయికుమార్, ఎంపీ ఆఫీస్ సిబ్బంది మౌనిక, సోని, కార్యదర్శి నవీన్, ఉప సర్పంచ్ శివరాం, తండా నాయక్ దవూజీ, తండా అభివృద్ధి కమిటీ చైర్మన్ మెగావత్ మోహన్, సభ్యులు నరేందర్, చందర్ తదితరులు పాల్గొన్నారు. మరి ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చినటువంటి 2014 తాను ఎన్నికైన నుంచి ఇప్పటి వరకు 10 సంవత్సరాల్లో ప్రజలకు చేస్తున్నటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలకి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లు వారు మీకు వివరించడం జరిగింది. ఏది కూడా మా ఉపాధి హామీ పథకం గురించి చెప్తా. ఉపాధి హామీలో ఉన్న అన్ని ఏ పని చేసినా కానీ దానికి పని చేసినందుకు డబ్బులు వస్తాయి. కానీ ఈ ఉపాధి హామీలో పని చేస్తే మీకు డబ్బులు వస్తాయి, దాంతోపాటు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు మీరు పని చేస్తే 1 లక్ష రూపాయల పని మీరు చేస్తే దాంట్లో 40,000 మెటీరియల్ జనరేట్ అవుతుంది. ఆ మెటీరియల్తో 10 లక్షలు అయితే 4 లక్షలు. ఆ 4 లక్షలతో మీకు సీసీ రోడ్లు కానీ, మీ ఊర్లో ఉన్నటువంటి ఇంకుడు గుంతలు కానీ, ఇంకా ఏమైనా కట్టుకోవాలని మెటీరియల్ పనికి డబ్బులు జనరేట్ అవుతాయి, ఇన్కమ్ జనరేట్ అవుతుంది. కాబట్టి మీరు నిజంగా నేను మాచారెడ్డిలో పనిచేసిన అక్కడ అన్ని తాండాలే ఉన్నాయి. అక్కడ కూడా తాండాలు ఉన్నాయి, ఇక్కడ కూడా తాండాలు 8-10 తాండాలు ఉన్నాయి. కానీ లేబర్ చాలా తక్కువ వస్తున్నారు. మీరు అంటే పొలాలు ఉండొచ్చు, కానీ ఎండాకాలంలో అయితే పొలం పనులు చేయరు కదా. ఆ పొలం పనులు అప్పుడు ఉన్నాయి కాబట్టి కంపల్సరీ మీరు ఉపాధి హామీ పనికి రండి. వస్తే లేబరు ఎక్కువ వస్తే మెటీరియల్ ఆటోమేటిక్గా మెటీరియల్ పేమెంట్ జనరేట్ అవుతుంది. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో సిపిఐ పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ నిర్మాణంపై సిపిఐ పార్లమెంటరీ సమావేశంలో చర్చ ఉంటుందని సిపిఐ నగర కార్యదర్శి ఓమయ్య చెప్పారు. ఈ సమావేశానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సకాలంలో హాజరై జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లా కేంద్రంలోని సిపిఐ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నగర కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీ గురువారం నాడు ఏఐటియుసి కార్యాలయంలో సిపిఐ పార్లమెంటరీ స్థాయి సమావేశం నిర్వహించడం జరుగుతోందని అన్నారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి, వర్గ సభ్యురాలు పస్య పద్మ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సిపిఐ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ సకాలంలో హాజరై జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా ఈ సమావేశంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సిపిఐ పార్టీ అనుసరించాల్సిన వ్యూహం,
పార్టీ నిర్మాణం, ఇతర అంశాలపై చర్చ ఉంటుంది. కావున పార్టీ శ్రేణులు హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆనంద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రేపు జరిగేటటువంటి సిపిఐ నిజామాబాద్ పార్లమెంటరీ స్థాయి సమావేశాన్ని జయప్రదం చేయాల్సిందిగా జిల్లాలో ఉన్నటువంటి సిపిఐ శ్రేణుల్ని, అదే రకంగా నిజామాబాద్ నగర సిపిఐ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సమావేశంలో ప్రధానంగా రాబోయేటటువంటి పార్లమెంట్ సమావేశాల్లో సిపిఐ అనుసరించేటటువంటి వ్యూహం, ఎత్తుగడలు, చేసేటటువంటి కార్యక్రమాల మీద చర్చతో పాటు నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ స్థాయిలో పార్టీ నిర్మాణం పైన చర్చ ఉండబోతా ఉన్నది. ఈ సమావేశానికి సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు కామ్రేడ్ పశ్య పద్మ గారు, అదే రకంగా జిల్లా కార్యదర్శి సుధాకర్ గారు, సీనియర్ నాయకులు కంజర భూమన్న, ఇతర నాయకులు హాజరవుతున్నారు. కాబట్టి సిపిఐ శ్రేణులు సకాలంలో హాజరై ఈ సమావేశాన్ని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతి న్యూస్.